తింటావా సగం తింటావా? ఫుల్ గా తింటా అండి. మరి బట్టలు ఎందుకే సగం సగం వేసుకుంటావు? ఈ రకంగా అయినా మీకు ఆకలేస్తుందేమో అని. ఎవడైనా టీ అంటాడే? ఏమండి ఏమైంది? టీలో పంచదార లేదు. ఇది మర్యాద గల కుటుంబం. పిచ్చి పిచ్చిగా మాట్లాడాను లాగ్ ఒకటి ఇస్తాను. చూడమ్మా, మా ఇంట్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అవన్నీ పాటిస్తానంటే ఇంట్లో ఉండు, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో. గొడవ ఎందుకు వచ్చింది? అన్నం పెడమన్నది, పెట్టావు. పెరుగు పెట్టమన్నది, పెట్టావు. ఈగడ అడిగిందండి. నేను ఎట్లా చేస్తానండి ఈగడ? పెద్ద కూతురు తలక మాసిన పెళ్లి చేసుకొని నా తల దించుకునేలా చేసింది. ఈయన మా చిన్న అల్లుడు, సాఫ్ట్వేర్ అల్లుడు. నీకు తెలిసిన ప్రోగ్రామ్ గురించి చెప్పు. జావా, ఒరాకిల్, మిరాకిల్, పైనాపిల్. ఎట్టా జబర్దస్త్ కలిచ్చేస్తున్నాం కదా, శ్రీదేవి ఒకటి కలిచ్చేద్దామా? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఏమన్నారా గుణశేఖర్? ఆడు గుణశేఖర్ కాదే. గుణశేఖర్ ఇంత మంచిగా చేసిన తిడుతుంది. ఏమన్నావే? అందుకే పోతున్నా. ఏంటి కళ్ళకు పసుపు రాసుకున్నావు? అన్నానా? ఎందుకు రాసావు? కాళ్ళకు పసుపు రాసావు, చేతికి గాజులు పెట్టావు, మొహానికి బొట్టు పెట్టావు అని అంటావు. ఆడదాన్ని నేను పెట్టుకోతే మొహం నువ్వు పెట్టుకుంటావా? రాజు, ఎవరు? ఫైనాన్స్ కట్టకుండా ఎట్లా తిరుగుతున్నావు నువ్వు? ఏంటి అప్పు అంటాడేంటండి? 2 లక్షలు అప్పు ఉంది. అరే ఒక మాట నన్ను అడగచ్చు కదా. 2 లక్షలు తీసుకోండి. రాజుగారు ఒక చిన్న ప్రాబ్లం అండి. తాతగారు చనిపోయారు, వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేదండి. ఇంక ఎక్కడంటే మన రాజుగారికి హెల్ప్ చేశాం కదా, ఆయన ఇంట్లో పెట్టిద్దామని తీసుకొచ్చామండి. తాత ఉంగరం ఏదిరా? ఏంటండి ఏమైంది? మా తాత ఉంగరం పోయిందండి. భలే ఉన్నారండి మీరు. మీకు సిగ్గుచారా ఉందా అండి? మీ ఇంట్లో మీకు తెలియకుండా మా తాత ఉంగరం ఎక్కడ పోతుందండి? నేనే తీసినానండి. అంతే కదండి మరి. చూసారండి. రూమ్ లేదు బయట, మీ ఇంట్లో పడుకుంటా. హెల్ప్ చేస్తారు కదండి, ఆయనకు చేస్తారు. మీరు వెళ్ళి లోపలికి వెళ్తారండి. హలో, ఇప్పుడే చేసి రెడీ అయ్యాను. ఇలా లేదురా, స్నానం చేసి ఇప్పుడే. ఎక్స్క్యూజ్ మీ సార్. యా ఒకసారి బయటికి రండి. మోసం చేసావే నన్ను. మానస్ ఇండియాలో అందరింట్లో ఉంటాడు. వెరీ ఫేమస్. నీకన్నా ఇది ఇంట్లో ఎవరిది ఉంది? ఈ ఇంట్లో నాది ఉంది. ఏం కావాలి? దుబాయ్ ట్రిప్ మీకు వచ్చింది 7 రోజులు మొత్తం మీ ఫ్యామిలీకి. అబ్బా 10,000 మరదలేదు. మరదలు అబ్బా ఎంత పెద్దగా ఉంది ఈ పువ్వు. ఏమైందండి? 20,000 కోట్లు ఒక బ్యాగు తీసుకొని నేను ఒక రైలు ఎక్కాను. ఒక నలుగురు ఆ బ్యాగ్ ను నన్ను చూసి ఫాలో అయ్యారండి. అప్పుడు ఏం చెయ్యాలో తెలియక ఆ రన్నింగ్ టైర్ లోంచి 20,000 కోట్లు అంటే లైవ్ సెటిల్ అయిపోతారా? లేపు అడగరా, లేపు సార్. ఈ కత్తి లోపల గుచ్చుకుంటే కదా నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మీరు మాకంతా చెప్పాలంటే. ఒక మనిషి కత్తి లోపలున్నా బతకగలడు కానీ తీస్తే బతకలేడు సార్.
అబ్బా నిన్ను ఎవరు తీయమన్నారు? ఎవరు తీయమన్నారు కత్తే? అరే వెల్కమ్ టు జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.